గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి, ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయను మీరు ఏ రకంగా వాడచ్చు. సో ఇది మనం హెల్త్ వైజ్గా కూడా చాలామంది చెప్తుంటాను. నేను హెయిర్ ఇష్యూ కోసమే కాదు, హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో దాని ఉపయోగాలు ఏంటి, ఈ ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి, హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు వెరీ విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్, అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి, ఒక మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15 to 20 minutes అలా ఉంచండి. దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నేను ఇంకోటి చెప్తుంటాను, చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి, తలలో బాగా ఇచ్చింగ్ ఉంది, పెచ్చులు పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి ఒక బాటిల్లో వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు, దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్, అందరికీ తెలుసు. కానీ ఆనియన్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం, హెల్దీ హెయిర్ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్లో కొన్ని మెంతులు వేసేసి దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకుంటే స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో, అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10-15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం, డాండ్రఫ్, పేలుకుట్లు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతుంది. ఈవెన్తో పేర్ల సమస్య ఎక్కువ అండి చిన్నపిల్లల్లో, స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లం కూడా చాలామందికి, కొంతమంది మోకాల కిందన కానీ, లేదంటే మోకాల పై భాగంలో కానీ, యాంకిల్ మన ఎల్బో కిందన కానీ చాలా చోట్ల డార్క్గా అనిపిస్తుంటుంది కొంతమందికి. మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటుంది కొంతమందికి. అది బికాజ్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్ని అక్కడ ప్లేస్లో అప్లై చేసి ఒక 15 to 20 minutes తర్వాత మంచిగా వాష్ చేసేసండి. మీకు రాను 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 ఆ బ్లాక్నెస్లు పోతాయంటుంటారు. ఇంకొకటి, ఆనియన్ పేస్ట్ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాము ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను కదా, ఆ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుంది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దూరగా వేపేసుకొని ఆ పేస్ట్ని, గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్ని ఒక క్లాత్లో, కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనెని మోకాల దగ్గర మంచిగా అప్లై చేసి ఈ పేస్ట్ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్గా కట్టేయండి. మోకాల నొప్పులు పోతాయి 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల గురించి, మన రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను, ఉల్లిపాయని ఏ రకంగా వాడచ్చు, ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి చూసారా, తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. స్కిన్కి అప్లై చేయడం వల్ల డార్క్నెస్, బ్లాక్నెస్లు పోతాయి. అదే పేస్ట్ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుమాయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాల మీద ఒక పట్టీలాగా కట్టండి, మోకాల నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్టర్నల్గా మనకి క్లియర్ అయ్యేది. అదే ఇంటర్నల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి, ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు. ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి, ఇంకా అధికంగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అదే ఆనియన్ని కొద్దిగా ఉడకబెట్టి
ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం కానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్‌గా మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్‌గా గీలో ఫ్రై చేసిన ఆనియన్‌ని మనం రెగ్యులర్‌గా ఒక 2 లేదా 3 ఆనియన్స్‌ని అలా తీసుకోవడం వల్ల గానీ, లేదంటే రైస్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగన్నంలో ఆనియన్స్‌ని దోరగా ఉడకబెట్టిన ఆనియన్స్‌ని మజ్జిగన్నంలో ఏసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటారు. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి. మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తది. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తది. చెప్పానా ఎక్స్టర్నల్‌గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఇన్‌టేక్ ఆఫ్ ఫుడ్‌లో తీసుకుంటే గూడా మనకి చెప్పాను నేను హెయిర్ ఫాల్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్ గానీ, నరాల తిమ్మిర్లు గానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ గానీ, డయాబెటిక్ కంట్రోల్‌కి గానీ మనము ఇన్‌టేక్ తీసుకోవడం వల్ల ఆనియన్‌ని, పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్‌ని మజ్జిగన్నంలో తీసుకోవడం గానీ, లేదంటే మనం సెపరేట్‌గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్‌లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్‌లో కీరా గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్‌ని సలాడ్‌లాగా ఏసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. విటమిన్ సి ఎక్కువుంటది. మినరల్స్ ఎక్కువుంటాయి. విటమిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా? అద్భుతమైన ప్రయోజనాలున్న ఆనియన్‌ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్‌గా ఉడకబెట్టడం గానీ, లేదా లైట్‌గా ఫ్రై చేసుకొని గానీ, కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి. అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తది స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం వల్ల. సో చూసారా? మళ్ళీ ఇంకేమని చెప్పాను, మోకాళ్ళ నొప్పులున్నా కూడా ఆ పేస్ట్‌ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె గానీ, ఉడుమాయిన్ కదా పేస్ట్‌లా కట్టి టైట్‌గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా? ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్‌ని ఇంటర్నల్‌గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్‌గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్తే. గురూజీ, మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఈ కన్సల్టేషన్కి చాలామంది అడుగుతున్న ప్రశ్నే కదా ఇది, జుట్టు రాలిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఎందుకంటారు? జుట్టు అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆహార్యంలో అందాన్ని వ్యక్తీకరింపజేసేది జుట్టే, కేశాలు. కేశ సంపద బాగున్న వాళ్ళు ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు. అలాగే మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది గెడ్డంలో కావచ్చు, శిరస్సు మీద కావచ్చు, జుట్టుని ఎక్కువగా పెంచుకోవడం అంటే అది శక్తికి కేంద్రంగా చెప్పబడుతూ ఉంటుంది. అలాగే మనం పరమేశ్వరుడిని చూసుకుంటే కూడా జటాజూటధారి అంటారు. ఇది అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏం పోషకాలు తీసుకుంటారని జుట్టు అంత విరివిగా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకేం ఓడదే, అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తినరు కాబట్టి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహార విహార వ్యవహారాలు అనేవి మన జీవన విధానంలో మనల్ని ఎదిగేలాగా లేకపోతే పతనం అయిపోయేలాగా చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. దీన్ని కూడా పక్కన పెట్టి జుట్టు మీదే కేంద్రీకృతం చేయబడుతూ ఉంటుంది. డబ్బులు సంపాదించడం అనేది ఇంపార్టెంట్, దానికన్నా జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. బయటకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటులో బిట్లు తయారు చేయించుకోవడం, విగ్స్ తయారు చేయించుకోవడం, హెయిర్ వీవింగ్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లగ్జరీలో మనం డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో జుట్టుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. స్ట్రైట్నింగ్స్ అని, ఆయిల్స్ అని, రకరకాల థెరపీస్కి, కాస్మెటిక్స్ థెరపీస్లో జుట్టు మీద విపరీతంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది అంటే ఇక్కడ బోత్ ఆడ మగ ఇద్దరు కూడా. ఇక మన ఫేషియల్స్ ఇలాంటివేమో ఆడవాళ్ళలో ఎక్కువ, కానీ జుట్టు మీద ఇద్దరికి కలిపి అధికంగా ఎక్కువ పెడుతున్నారు. పూర్వం అసలు మనకి ఎన్ని బ్యూటీ పార్లర్స్ కానీ, హెయిర్ మీద ఇంత ఇది కానీ పెద్దగా ఉండేది కాదు. అది ఉండేది, దాన్ని సంరక్షించుకోవడం ఎలాగా అంటే తలపాగా చుట్టుకోవటం, క్యాప్ పెట్టడం, ఏదైనా క్లాత్ కట్టుకోవటం, రక్షణ కొంతవరకు, అంటే అధికంగా వేడి తగలకుండా ఉండడం కోసం రక్షించుకునేవారు. అంతకు మించి ఎక్కువగా శ్రద్ధ ఏముండేది కాదు. మీరు చిన్నప్పుడు చూడండి, పిల్లలు జుట్టు గ్రోత్ బాగుంటుంది, వాళ్ళు కంపల్సరీ మంచి కొబ్బరి నూనె ప్రతిరోజు పెట్టడం. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పిల్లలకి కొబ్బరి నూనె పెడుతున్నారు తలకి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు 30-40 వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది, దానికి పరిష్కారం ఏంటి? 30-40 దాకా కూడా అక్కర్లేదు, 16-20కి మొదలైపోతుంది. అంటే మరి చిన్నప్పటి నుంచి దానికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు కేవలం లోపలికి ఇవ్వడంతో పాటు పైకి కూడా రక్షణగా ఇవ్వాల్సినవి ఎవరిస్తున్నాం, ఎంతమంది ఇస్తున్నాం?
అసలు నూనె తలకు నూనె రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తలకు నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అని చెప్తూ ఉంటారు జనరల్గా. అంటే జిడ్డు వల్ల జుట్టు రాలిపోతుంది అని చెప్తారు. అసలు మరి తలకి జుట్టుకు నూనె రాయాలి అనే సాంప్రదాయం ఎక్కడ మొదలైందమ్మా? ఎప్పుడు మొదలైంది ఇది? పూర్వకాలంలో ఎప్పుడో ఉంది అది. అంటే ప్రధానంగా కొబ్బరికాయలు వాడకం మొదలుపెట్టారు, ఎక్కడో స్టార్ట్ అయింది. తర్వాత దాని నుంచి నూనె తీయటం అనే ప్రక్రియ మొదలుపెట్టాం అభివృద్ధి పదంలో. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోగలం. కేరళ అంతా కూడా వంటల్లో కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అలా మీరు వాళ్ళ జుట్టులు చూస్తే చాలా బారుగా పెరిగి ఉంటాయి, నల్లగా ఉంటాయి. అంటే అక్కడ ప్రధానమైనటువంటి వనరు కొబ్బరే కదా. మరి వాళ్ళకి అసలు జుట్టులు ఉండకూడదు కదా. మరి నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అనుకుంటే ఇది కేవలం ఏదో పైకి రాస్తే ఒకటే కాదు, మనం ఇంటర్నల్గా కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది దానికి. అంటే జుట్టు పెరుగుదలకి కావాల్సింది బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్ ఫ్యామిలీ. ఐరన్ బాగుండాలి, రక్తం బాగుండాలి అంట. ఆ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి కాల్షియం కొబ్బరిలో విరివిగా ఉంటుంది. కొబ్బరిని బాగా విరివిగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నూనెని అప్లై చేయటం అనేది అంటే మన కార్లు, మనం ఈ వాహనాలు వాడినప్పుడు ఇంజన్కి కూలెంట్గా వాడుతూ ఉంటాం. అలాగే తలలో విపరీతమైనటువంటి వర్క్ జరుగుతుంటుంది. మీరు శారీరకంగా శ్రమ ఎంత చేసినా మానసికంగా మెదడులో జరిగేటువంటి ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. కాసేపు ఈ శరీరానికన్నా విశ్రాంతి ఉంటుందేమో కానీ మెదడులో మిషనరీకి విశ్రాంతి అనేది ఉండదు. అందుకని అక్కడ మనం ఆ ఇంజన్ వేడెక్కకుండా ఉండడం కోసం ఎలా అయితే కూలెంట్ వాడుతున్నామో మన శరీరంలో జరిగేటువంటి ఈ ప్రక్రియకి కూడా కొబ్బరి నూనె శ్రేయోదాయకం. ఇంకా ఎక్కువగా వేడి ఉంది, ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఆముదం చిక్కగా ఉంటుంది. ఆముదం కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని మనం తలకి అప్లై చేయటం, ఒక 4-5 గంటల తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం, ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అలాగే మనకున్నటువంటి ప్రధాన వనరుల్లో ఈ మధ్యకాలంలో ఉల్లిపాయ రసం రాయటం అనేది కూడా ఎక్కువగా. అసలు ఆనియన్ సీడ్ ఆయిల్ అంటారు, అది జుట్టుకే. అంటే ఏమీ లేదు దాంట్లో, అది క్షార పదార్థం. మన జుట్టు రాలిపోతుందంటే ఆమ్లాలు ఎక్కువ అవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. చుండ్రు ఇలాంటి వాటికి ఉల్లిపాయ మంచి సమాధానం చెప్తుంది. ఆ ఉల్లిపాయని దంచి ఆ రసాన్ని పిండి తలకి అప్లై చేసి, నిమ్మకాయతో కలిపి తలకి అప్లై చేసి వాష్ చేసుకోవడం. అలాగే మనం ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నారు ఉల్లిపాయ తోటి. అలాగే మనకు తీసుకోవాల్సిన వాటిలో ప్రధానంగా ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది. కాల్షియం బాగుండాలి. జుట్టు బాగా పెరగాలంటే, జుట్టు పెరగాలన్నా గోర్లు పెరగాలన్నా మనకి సఫిషియెంట్ కాల్షియం ఉండాలి. దానికోసం కొబ్బరిని మనం ఎక్కువగా, అంటే మన పంట కూడా మనకు కొబ్బరి అధికంగానే లభిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే ఏదో మనం కొబ్బరికాయ కొట్టి పాడేస్తున్నాం, కానీ పూర్వం కొబ్బరికాయని విరివిగా తీసుకుంటాం. ఇంటర్నల్గా కూడా తీసుకోవడం ద్వారా జుట్టుకి ఎలాంటి ప్రతిబంధకం కాదు, జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. కొబ్బరిని చట్నీలో వాడుకోవచ్చు. ఎండు కొబ్బరిని మనం ఖర్జూరంతో కలిపి తీసుకోవడం ద్వారా, దొండకాయల్ని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా, ఎండు ఖర్జూరంని కొబ్బరితో కలిపి తీసుకోవడం స్ట్రెంగ్త్, బి కాంప్లెక్స్, ఐరన్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. జుట్టు ఊడుతుంటే రాలిపోకుండా కూడా ఆపుతుంది. అలాగే మనం కంపల్సరీ వారంలో 1-2 సార్లు కొంకుడికాయతో మాత్రమే స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం బయట అన్నీ కూడా కెమికల్ బేస్డ్ షాంపూస్. కొంకుడికాయ అనేది శాంతింపచేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణం విషాల్ని విరిచే గుణం ఉంది. మీరు చూడండి, ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు, మత్తుమాత్రలు మింగారు, లేకపోతే విషం తీసుకున్నారు అన్నప్పుడు కొంకుడికాయల్ని దంచి రసం పిండి పట్టించేస్తారు. అంటే విషానికి విరుగుడు కొంకుడు. మన శరీరంలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాల ద్వారా, అంటే మనం ఇంటర్నల్గా తీసుకుంటాం, కానీ తలకి మనం వాడినటువంటి కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు పోవాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ పోవడానికన్నా కొంకుడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని రెగ్యులర్గా మనం కుంకుడుకాయలతో షాంపూతో స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా గురువుగారు. అయితే ఇంటర్నల్గా తీసుకోవాలి, ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. సో మీరు అన్నట్లు కొబ్బరిని విరివిగా తీసుకోవాలి, కొబ్బరిని ఖర్జూరంతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిది. సో కోకోనట్ వాటర్ తాగితే కూడా మంచిదేనా గురువుగారు? జనరల్గా కొబ్బరి నీళ్ళు మంచిదే, అది ఉదయం మాత్రమే తాగాలి. ఉదయం 7-8 గంటల లోపు తాగితే చాలా అద్భుతంగా ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి. 7-8 గంటల లోపు అంటే టీలు కాఫీలు బదులుగా ముందు ఫస్ట్ ఎంటీ స్టమక్తో కొబ్బరి నీళ్ళు తాగడం అనేది
మంచి ప్రక్రియ. అంటే చాలా మంది టైం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం అట్లు సాయంత్రం అట్లు తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు తాగడానికి అనువైన సమయం ఉదయం 6 to 7:30 వరకు మంచిది. ఏమీ తినకుండా ఎంటీ స్టమక్. ఎక్స్టర్నల్ అప్లికేషన్గా కోకోనట్ ఆయిల్ మంచిది. సో అండ్ మీరు అన్నట్లుగా ఆనియన్ జ్యూస్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అసలు, ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది అని కూడా. సో ఇలా అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉండాలని కోరుకుందాం గురుగారు. జనరల్గా జుట్టు రాలే సమస్య ఎవరికి లేదు చెప్పండి, అందరికీ జుట్టు రాలే సమస్య ఉంది. దానికోసం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో చెప్పలేము. రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి దీనికోసం. నేను కూడా రీసెంట్గా కొన్ని చూశాను ప్రక్రియలు, బాగున్నాయి. జుట్టు పెరగడానికి కానీ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనం జుట్టుని ఎలా పెంచుకోవచ్చు, అంటే మనకి ఐరన్ మీద ఆధారపడి ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కొత్త కొత్త ప్రక్రియలు జనాలంటే ఒక్కొక్కళ్ళ శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా పదార్థాలను ప్రిపేర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి. జుట్టు రాలే సమస్య అందరినీ ఇబ్బంది పెట్టేదే. సో ఇంటర్నల్గా పోషకాలు తీసుకోవాలి, అంతేకాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా ఎలాంటి కెమికల్ బేస్డ్ లేకుండా ఉండాలి. అలా ఉంటే కనుక జుట్టు రాలే సమస్యని అరికట్టవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, నమస్కారం అండి. ఈ జుట్టు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరిలో మాత్రం అసలు జుట్టు పెరగదు, ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతుంటుంది. కొందరు అసలు ఏ పౌష్టికాహారం తీసుకోకపోయినా జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది పక్కన పెడితే జుట్టు కొందరిలో కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ సమస్య అసలు? రకరకాల సప్లిమెంట్స్, రకరకాల ఆన్లైన్లో అట్లా ఇట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయినా కానీ ఈ జుట్టు రాలే సమస్య తగ్గదు. కుచ్చులుగా జుట్టు రాలిపోవడాన్ని ఎలా అరికట్టవచ్చు? అసలు ఈ సమస్య ఎందుకు? శీతాకాలం మొక్కలను చూస్తారు, అంటే ఎండాకాలానికి ముందు ఇవన్నీ కూడా శుభ్రంగా ఆకులు రాలిచేస్తాయి. అవును, చెట్లన్నీ కూడా విపరీతంగా రాలిపోతుంది. అంటే మరి చల్లటి వాతావరణం, అసలు ఎండాకాలం కదా, ఎండ వేడికి అవి రాలిపోవాలి, కానీ అప్పుడేమో చిగురుస్తాయి, చిగుర్లు తొడుగుతాయి కొత్తగా. కానీ శీతాకాలం ఆకు రాల్చేస్తాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎంటుకలు రాలటం అనేది సహజ గుణం. అంటే మన శరీరంలో కణజాలాలు, డెడ్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి. జుట్టు కూడా సేమ్ అంతే, అలా వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కానీ అంటే విపరీతంగా రాలిపోతుంది అన్నప్పుడు మీరు అక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆక్సిజన్ సప్లై తలకి తక్కువగా ఉంది. వాళ్ళు అంటే స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటి వల్ల, అంటే పౌష్టికాహార లోపం ఇది ఒకటి ప్రధాన కారణం. అంటే సీజనల్గా నేను ఇప్పుడు మొక్కల్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నాను అంటే రాల్చేసిన ప్రతి మొక్క కూడా పూర్తిగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆ వేడిని తట్టుకోవడానికి చల్లగా మారిపోతుంది. చాలా నవనవలాడుతూ ఉంటాయి ఆకులన్నీ కూడా. అది సహజంగా ప్రతి దాంట్లో కూడా ఈ జుట్టు అనేది పెరుగుదల విషయంలో మనకు ఉంటుంది. కానీ మరి మనిషి విషయంలోకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి పొందలేకపోతున్నాడు? ఇప్పుడు మీకు జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువులను తీసుకోండి మనం, అంటే అందులో ప్రధానంగా నేను మేకల్ని ఎక్కువ మనం తీసుకుంటే జుట్టు బాగుంటుంది. మేకపాలు కూడా మనిషి వాడడానికి ఆమోదయోగ్యమైనటువంటి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి కదా గోట్ మిల్క్ తో. అవి మీకు అంటే జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి పోషకాలు దాంట్లో ఉన్నాయి అని చెప్తారు చాలా మంది. నేను చేసిన వీడియో తర్వాత ఆ పాలు వాడడం కూడా జరిగింది. మరి వాటికి కూడా మీరు వెళ్ళి చూస్తే జుట్టు రాలిపోయి ఉంటుంది, కానీ వస్తూ ఉంటుంది. అవి ఎక్కడా కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్ ఉండవు. అంటే సహజంగానే మేకలకి ఆకలి ఎక్కువ అంటారు, మేకలకి ఆకలి ఎక్కువ, విపరీతంగా తినేస్తాయి. వాటికి కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే మీకు కొండ అంచుల మీద కూడా చిన్న చిన్న గిట్టలతో నిలబడిపోతాయి, అంచుల మీద నడుస్తాయి, అసలు పడవు. అంటే వాటి కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంటుంది. అక్కడ మీకు అంటే మేక అనేది పొట్టేలు, ఇవి సంకేతం హెడ్ రీజన్, తల. అంటే మనకి కూడా ఆ హెడ్ రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెడ్లోకి ఆక్సిజన్ పర్ఫెక్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, ఇదొక కారణం. ఇక రీజన్స్ చాలా ఉంటాయి. పౌష్టికాహార లోపం, మనకి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, మనం తీసుకునే ఆహారాల్లో అవి సరిగా లభించకపోవడం ఒక కారణం. అలాగే కొత్తగా వెంట్రుకలు తయారవడానికి కావాల్సినటువంటి కాల్షియం ఎముకల మధ్యలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్,
ఇవి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. దాంట్లో ఆక్సిజన్ లోపం వల్ల కూడా జరుగుతుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీత్ తక్కువ తీసుకుంటాం, అవును, దానివల్ల కూడా జుట్టు ఎక్కువ అవుతుంది. అందుకే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోతుంది అని చెప్తుంటారు. అలాగే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎసిడిటీ ఫామ్ అవుతుంటుంది, ఎక్కువ ఎసిడిక్ నేచర్లో ఉంటాం. వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి క్రేవింగ్స్, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేస్తారు. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఊడిపోతుంది, మన బ్లడ్ చెక్కబడిపోతుంది. దానివల్ల కూడా ఫ్లో తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ సమస్య జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం తలని బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ముందు బాగు చేసుకోవాల్సింది గట్ హెల్త్, పొట్టను బాగు చేసుకోవాలి. ప్రతిదానికి రూట్ కాజ్ అదే 100%. ఎందుకంటే మీరు తల రాలుతుంది అని ఒక ట్యాబ్లెట్ వేసినా, కాలు గోరు సరిగా పెరగట్లేదు లేకపోతే కోరికి దెబ్బ తగిలిందని ట్యాబ్లెట్ వేసినా నోటు ద్వారా పొట్టలోకి వెళ్తుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు డైరెక్ట్. అందుకని ముందు ఫస్ట్ స్టమక్ను బాగు చేసుకోవాలి. దానికి ప్రధానంగా మనం తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయ, గట్ హెల్త్ని బాగు చేసుకోవడానికి. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. హెడ్ రీజన్స్, తలలో వచ్చేటువంటి చాలా రకాల మార్పులకి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, చెవు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నోస్ని మెరుగుపరుచుకోవడానికి, జుట్టుని పెంపొందించుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్యూస్ని తలకి అప్లై చేసి కూడా సలవ చేయడానికి, తలకి అప్లై చేసి వాష్ చేయడం ద్వారా కూడా ఆ చుండ్రు ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. అంత పవర్ఫుల్. చాలా జనరల్ గా కూడా ఈ బూడిద గుమ్మడికాయ గురించి ఎక్కువగా చెప్తున్నారు గురుజీ. సో అందరూ తీసుకోవడం కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు, ఇన్ ద సెన్స్ విరివిగా వాడుతూ ఉన్నారు. సో దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఒక మంత్ అనేది ఉంటుందా, లేదా ఇలాంటి ఇష్యూ రాగానే వాడుకోవచ్చా? అంటే సాధారణంగా ఇది చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది, కానీ ఒరిజినల్గా అది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఎలిమెంట్, కాకపోతే ఎండ్ ప్రోడక్ట్ వచ్చి కూలెంట్, బాడీని శరీరతత్వాన్ని కూల్ చేస్తుంది, చలవ చేస్తుంది. కాబట్టి వర్షాకాలం శీతాకాలం అధికంగా తీసుకోకూడదు. అందుకనే దానికి మనం కాంబినేషన్స్ చెప్తాం. బూడిద గుమ్మడికాయ తీసుకున్నప్పుడు ఒక రాఫామ్లోనే కాకుండా దాంట్లో కొంచెం మిరియాల పొడి, చిన్న అల్లం ముక్క వేస్తాం. అంటే దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, ఒకవేళ జలుబు చేసే గుణం ఉంది, జలుబు చేస్తుంది, అందుకని మిరియాలు మనం ముందే కలపడం జరుగుతుంది. ఆ గుణాన్ని మారుస్తుంది. కాబట్టి తక్కువగా, అంటే మనకు రోజుకి ఒక 200 గ్రాములు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అది మార్నింగ్సే తీసుకోవాలి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కూడా ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి, సాయంత్రం తీసుకోకూడదు. ఏ టైంలో అంటే మనకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి. చాలామంది కొన్ని వీడియోస్లో కూడా చూసాను నేను, ఈ రా ఫామ్లో ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తీసుకుంటే, పచ్చివి తీసుకుంటే, పచ్చి కూరగాయలు జ్యూసులుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. జనరల్గా కూడా చాలా మంది పెద్ద పెద్ద గురూజీలు, చాలా పెద్ద పెద్ద పండితులు కూడా ఈ బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఒంటికి మంచిది అని చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా మంది చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈ 3-4 ఏళ్లలో చాలా మంది తాగారు. అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ అవ్వు కామెంట్స్ పెట్టడం, నన్ను కూడా అడగడం జరిగింది. పచ్చివి తీసుకుంటే మీకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు. ఎంతవరకు అంటే దాంట్లో ఏదో ప్రాపర్టీ ఉంది, అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ చేస్తుంది. అంటే సహజంగా మనం అనుకుంటున్నాం అది పచ్చిది అని. ఇవాళ మనం బయట టెంపరేచర్ ఎంత ఉంది చూడండి, 35 degrees, మినిమం 40 ఉంటుంది. అదే సమ్మర్లో అయితే 45 to 48కి వెళ్తుంది కదా. అంటే అది మనం తెంపడానికి ముందు బయట ఎన్ని డిగ్రీస్ ఉంది, 35 degrees మినిమం ఉంది. అంటే అది 35 degrees ఏమవుతుంది, కుక్క అవుతుంది కదా. అదేమి మీరు అనుకున్నట్టు రాలో లేదు. దాన్ని ఇంకొంచెం మనకి అవసరాలకు మార్చుకుంటున్నాం. అది 50 degrees, 60 degrees, 70 degrees, 100 degrees మారుస్తున్నాం. అందుకని మీరేమో అపోహ పడక్కర్లేదు. బూడిద గుమ్మడికాయ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది మాత్రం అయితే అపోహ. ఇలాంటివి మీరు భయపడవద్దు. మిమ్మల్ని అంటే భయపెట్టడానికి మిడిమిడి జ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు, వాటి గురించి ఆలోచించక్కర్లేదు. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెయిర్ పెరగడానికి మీరు కావాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది. హెయిర్ పెరగడానికి కూడా, జుట్టు రాలడం ఆపుతుంది. అంటే ఒకటి మీరు చూడండి, ఎడారి భూముల్లో ఉన్నటువంటి మొక్కలు ఆకుల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అవసరానికి సరిపడా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్ గాలికి ఇవ్వబడి ఉంటుంది. 72% వాటర్ ఉంటే 5% ఎంతో బ్లడ్ ఉంటుంది, 8% ఎంతో ఎయిర్ ఉంటుంది అని చెప్తారు. అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉండాలి. అంటే నీటి శాతం ఎందుకు తక్కువగా ఉంది, డిహైడ్రేట్ ఎందుకు అయిపోతుంది, దాన్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఆ తత్వం పెరుగుతుంది. అందుకని మినిమం జుట్టు పెరగడానికి ఇది ఒక సఫిషియెంట్ వాటర్ కూడా ఉండాలి. అలాగే ప్రాణాయామం ఎక్కువగా చేయాలి. దానికి సరిపడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో
మెలనిన్ కంటెంట్ ఉన్నది, విటమిన్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఇలాంటి ఆల్కలైన్ ఫుడ్ అంటారు కదా, ఆల్కలైన్ ఫుడ్. జుట్టు సంరక్షణకి మనం కెమికల్ బేస్ షాంపూలు వాడుతున్నాం, అది కూడా ఒక కారణం అవుతుంది. దాని నుంచి బయటపడి కుంకుడుకాయలు వాడుకోగలిగేది, న్యాచురల్ సీకాకాయ, కుంకుడుకాయలు ఇలాంటివి ఉన్నాయి. అవి వాడుకోవడం, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం బయట కూడా రక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వేడి చేస్తున్నప్పుడు మెంతులు పిండి చేసుకుని మెంతాకు, గోరింటాకు పొడి ఇవన్నీ కూడా పేస్ట్లా గడిపి పెడుతూ ఉంటారు సమయం ఉన్నప్పుడు. అది కూడా ఒక రకమైనటువంటి రక్షణను ఇస్తుంది న్యాచురల్గా, జుట్టు పెరగడానికి కానీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కానీ. ఖచ్చితంగా గురుగారు. సో ఇంటర్నల్ టేకింగ్ కూడా చాలా మంచి ఫుడ్స్ అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు కరివేపాకు ఇలాంటివి కూడా తీసుకుంటే చాలా మంచిది అని. సో అలాంటివన్నీ న్యాచురల్ గా చెప్పిన ఐరన్ ఫ్యామిలీ అంతా కూడా కరివేపాకులు ఎక్కువ ఉంటుంది, కూరాకులు. కరివేపాకులు విరివిగా వాడుకోవాలి. ఎస్, ఖచ్చితంగా గురుగారు. సో అప్లికేషన్స్ కూడా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలానే చెప్పారు. సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. సో ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలని కోరుకుందాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.